అలాగే మీకు మరో మాట చెప్పమా, ఈ రోజు నిజంగానే మా బిడ్డని పోగొట్టుకుంటామేమోనని మాకు అనిపించింది. అలా ఎన్నటికీ జరగదు షహిన్షా. ఇప్పుడు మీకు తోడుగా మన ప్రజల ఆశీస్సులున్నాయి. మీకు తోడుగా మేమున్నాము. అలాగే మీకు మాటిస్తున్నాం, మా ప్రాణం ఉన్నంత వరకు మీ బిడ్డకి ఎలాంటి హాని జరగనివ్వమని. ఖాన్ సాబ్, కోటలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు మరింత పెంచండి. చిత్తం హుజూర్. రాత్రివేళ కాపలా ఎక్కువగా పెంచాం. అంతేకాదు ఇంకొంతమందిని ప్రవీణులైన యుద్ధవీరుల్ని కోటకు రక్షణగా నియమించాం. కొంతమంది నపుంసుకుల్ని, సేవకుల్ని రుకయ్య బేగం గారి సైనాగారం దగ్గర కాపలాగా ఉంచడం జరిగింది. అంతేకాదు అంతఃపురానికి కూడా రాజపుత్ర సైనికుల్ని చాలా కట్టుదిట్టంగా కాపలా ఉంచడం జరిగింది. చాలా మంచి పని చేశారు ఖాన్ సాబ్. ఏ చిన్న పొరపాటు కూడా జరగటం మాకిష్టం లేదు. చిత్తం హుజూర్. కానీ షహిన్షా, ఈ విషయంలో కొంతమంది మౌల్వి సాబులు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళేమంటున్నారంటే రాజపుత్ర సైనికులు అంతఃపురానికి ఇది మతానికి సంబంధించింది కాదు, ఇది మాకు పుట్టబోయే బిడ్డకు సంబంధించింది. ఇది మా బేగం ప్రాణాలకు సంబంధించింది. ఖాన్ సాబ్, ఖాన్ సాబ్, ఇందులో మత పెద్దలు ఎవరు తలదూర్చటం మేము అస్సలు సహించలేము. అందుకని వారికి ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పండి. మీ ఆజ్ఞ తప్పక పాటిస్తాం హుజూర్. షహిన్షా, పన్నా నుంచి ఒక కబురు వచ్చింది. హుజూర్, మీకు అభ్యంతరం లేకపోతే కాసేపు నేను బయట ఉంటాను. పర్వాలేదు, చెప్పండి. ఏంటా కబురు? షహిన్షా, గాజీ ఖాన్ మన రాజ్యానికి ద్రోహం చేయాలని ప్రయత్నించినవాడు. పన్నారాజు రామచంద్ర గారి వద్ద ఆశ్రయం పొందాడు. మన మనుషులు రాజుగారికి నచ్చజెప్పాలని ఎంతగానో ప్రయత్నించారు. అయినా ఆయన వారి మాటలకు విలువ ఇవ్వలేదు. ఖాన్ సాబ్, రామచంద్ర గారికి వెంటనే కబురు పంపండి. మొఘలాయి సామ్రాజ్యానికి ద్రోహం చేసిన వాడికి ఆశ్రయం ఇవ్వటం కూడా మాతో శత్రుత్వాన్ని కోరి తెచ్చుకున్నట్లేనని చెప్పండి. దానికి ఎదురయ్యే ఫలితాన్ని వారు తప్పక అనుభవించాల్సి వస్తుందని చెప్పండి. చిత్తం హుజూర్. ప్రణామాలు రుకయ్య బేగం. ఆదాబ్ జోదా బేగం. ఇక్కడికొచ్చి చాలా మంచి పని చేశారు. ఒంటరిగా మా మనసుకు ఏం తోచడం లేదు. రండి, మాతో కలిసి ఒకసారి పాచికలాట ఆడండి. అలాగే, తప్పకుండా. ప్రస్తుతం మీరు ఔషధం తీసుకునే వేళయింది. యా అల్లా, ఇంకా ఎన్నని సహించాలి నేను? అమ్మనవుతున్నాననే నాటకంలో ఈ చేదు కషాయం తాగాల్సి వస్తుంది. లేదు లేదు జోదా బేగం, ఒకవేళ ఇది గనక చేదు కషాయం అయితే మేమెంత మాత్రం ఇది తాగలేం. అయినా రుకయ్య బేగం, దాని ఫలితం తీయగా ఉంటుంది కదా. ఇది మీకు పుట్టబోయే బిడ్డకి ఎంతో మేలు చేస్తుంది. తాగండి. మీరు మాటలతో మాయ చేయడంలో చాలా గొప్పవారు జోదా బేగం. సర్లేండి, మేమిది ఎలాగోలా తాగేస్తాం. యా అల్లా, ఇది ఇంకా చేదుగా అనిపిస్తోంది. తీసుకెళ్ళు. రుకయ్య బేగం, నిన్ను జరిగిన దానికి ఇక ముందు మనం ఎంతో జాగ్రత్తగా ఉండక తప్పదు. అందుకని మేము అనుకునేది ఏంటంటే ప్రతి క్షణం మిమ్మల్ని కనిపెట్టుకుని ఎవరో ఒకరు ఉండాలి. అందుకని మేము మీకు చేసే విన్నపం ఏంటంటే మీరు మళ్ళీ హోషియార్ ఖాన్ని మీ సేవకుడిగా నియమించండి. కానీ జోదా బేగం, హోషియార్ ఖాన్, హుజూర్, దయచేసి నన్ను క్షమించండి హుజూర్. వెళ్ళిక్కడి నుంచి. నువ్వు నా మాటకి ఎదురు చెప్తావా? నా మీదే గొంతెత్తి మాట్లాడతావా? వెళ్ళిక్కడి నుంచి. రుకయ్య బేగం, జరిగిపోయిన దాన్ని కాస్త మర్చిపోండి. హోషియార్ ఖాన్ ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. మీకు తెలుసా, మా సేవలో ఉండి కూడా మీ గురించి మాట్లాడుతూ ఉండేవాడు. మీ పేరు స్మరించేవాడు. ఎన్నో ఏళ్లు తను మీ సేవలోనే ఉన్నాడు. ఇప్పుడు మీకు తన సేవలు ఎంతో అవసరం. అందుకని అతన్ని క్షమించేయండి రుకయ్య బేగం.
అలాగే కేవలం మీరు చెప్పారని నేను తన్ని క్షమిస్తున్నాను. शुक्रिया हुजूर, शुक्रिया. రుకయ్య బేగం, ఇకిప్పుడు హోషియార్ ఖాన్ మీ సేవలో ఉన్నాడు కాబట్టి మీరు అనుమతిస్తే మేము మందిరానికి వెళతాం. మేం మందిరంలో మీకోసం, మీకు పుట్టబోయే బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తాము. తప్పకుండా. మీరు మా మంచి కోరుకుంటున్నప్పుడు మేము మిమ్మల్ని ఎలా ఆపగలం జోదా బేగం? మీరు వెళ్ళండి. అలాగే, మేం మందిరం నుంచి తిరిగి వచ్చాక మిమ్మల్ని కలుస్తాము. ఖుదాఫీజ్. ప్రణామాలు.